మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. లైవ్లో ఉన్న బిడ్డలకు మీకు వందనాలు. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న వేళలో. మందిరానికి వస్తున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, దేవుణ్ణి నమ్ముకున్న నీవు ఎలా ఉండాలి అంటే మౌనంగా ఉండాలట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మౌనం. ఈ మౌనం అన్న పదము నీవు దీన్ని అలవాటు చేసుకోలేక ఎన్నో అనర్థాలు జరిగిపోయాయి. అవునంటారా కాదంటారా? నిజమేనా? ఈ మౌనంగా ఉండటం నీకు అలవాటు చేసుకోవడం చేత కాక ఎన్నో తీరని నష్టాలు జరిగాయి ఇప్పుడే నీ జీవితంలో. జరిగిపోయిన తర్వాత నువ్వు అనుకుంటావు, రెండుసేపు ఊరికి నోరు మూసుకొని ఉంటే బాగుందో, నా మొగుడు కొడుతున్నప్పుడు రెండుసేపు తల తిరింటే బాగుందో, ఇంట్లో అత్త అరుస్తున్నప్పుడు కొద్దిసేపు మౌనం వహించింటే బాగుందో, మందిరంలో దైవజనుడు గద్దిస్తున్నప్పుడు కొద్దిసేపు అలా మౌనం ఉండింటే బాగుందో. ఎప్పుడు అర్థమవుతుందయ్యా అంటే జీవితంలో ఆ మౌనం యొక్క వెనకాల దాగి ఉన్న తీరని నష్టమేంటో మనం అనుభవించిన తరువాత దాని విలువ మనకు అర్థమవుతుంది. అవునంటారా? అవునా కాదా? చెప్పాలి కదా. ఇప్పుడు మౌనంగా ఉండమని ఎందుకు భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు? ప్రాణమా, నువ్వు జస్ట్ మౌనంగా ఉండు. ఎందుకు మౌనంగా ఉండాలయ్యా? ఎందుకు మౌనం వహించాలి? మందిరానికి వస్తున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, వాక్యాన్ని చదువుతున్న నీవు, బాప్తిసము తీసుకున్న నీవు, శరీర రక్త మాంసములో పాలు పొందుతున్న నీవు, నీ చుట్టూ ఎదురవుతున్నటువంటి పరిస్థితుల ప్రభావాలను బట్టి, అననుకూల పరిస్థితులను బట్టి, నీ పైకి లేస్తున్నటువంటి తీరని తుఫాను, ఉప్పెన, అలలు లాంటి సమస్యలను బట్టి ఆ కొద్దిసేపు నువ్వు మౌనంగా ఉండగలుగుతున్నావా? లేకపోతే ఆ మౌనాన్ని నువ్వు అలవాటు చేసుకోలేక ఆ తుఫానులో, ఆ ఉప్పెనలో, ఆ కిరటాల్లో కొట్టుకొని నీ ఆత్మీయ జీవితం గంగపాలవుతుందా? ఒక్కసారి మనసు పెట్టి మాటలు మీరు జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్లో నువ్వు మౌనం అన్నది అలవాటు చేసుకుంటే సంవత్సరపు లెక్క నీ జీవితంలో పూర్తి చేస్తారని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. బిగ్గరగా చెప్పగొట్టే ప్రభు నామని మహిమపరుద్దాం. దేవునికి ఘనత కలుగునుగాక. మందిరానికి వస్తున్న నీవు కొన్ని అలవాట్లు చేసుకున్నావు, కొన్ని అలవాట్లు చేసుకోలేకపోతున్నావు. మందిరానికి వస్తున్న నీవు కొన్నిటిని ఆచరిస్తున్నావు, కొన్నిటిని ఆచరించలేకపోతున్నావు. నీకు అనుకూలంగా ఉన్నవేమో టపేలుమని చేసేస్తున్నావు, చెయ్యటానికి కొంచెం కష్టం అనిపించినవి, మనసుకు కొంచెం బాధ అనిపించినవి, అవి చేయటకుండా నిర్లక్ష్యం చేస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. మందిరానికి వస్తున్న నీవు కొన్నిటిని అలవాటు చేసుకుంటున్నావు, నీకు నచ్చినవి. ప్రభువు నచ్చినట్లు నిన్ను మలల్చుకోవాలనుకున్నప్పుడు ఆయనకు నచ్చినవి నువ్వు అలవాటు చేసుకోవటానికి కొంచెం కష్టతరంగా ఉండిపోతుంది. ఇక్కడ భక్తుడు ఒక ప్రార్థన చేస్తూ తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, చదువుదాం రండి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము మొదటి వాక్యాన్ని, 5వ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అందరూ తీయాలి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము మొదటి వచనము, 5వ వచనం. రైట్. ఇంకా ఎక్కడ దొంగలు అక్కడే గప్చు. బైబిల్ సౌండ్ వినపడకూడదు. తీచివి లేకుంటలేదు. మొదలై రేపు యేసయ్య వస్తున్నప్పటికి కూడా నువ్వు కనకలేవు. కీర్తన 23 గ్రంథం ఏడనో కూడా తెలియదు నీకు. పరాపరా అందించని అంటావు. బైబిల్ సౌండ్ తప్ప ఏది లేదు, ఉత్తిత్తి సౌండే. యాడ ఏముండేది తెలియదు మనకి. రైట్. నేను ఎప్పుడు మీకు చెప్పేది అదే, శరీర సంబంధంగా అన్నీ అలవాటు చేసుకున్నావు. లోకంలో బ్రతకటానికి, లోకంలో జీవించటానికి, లోకంలో నడవటానికి, లోకంలో బ్రతకటానికి అన్నీ నేర్చుకున్నావు, మంచిదే. రేపు పరలోక రాజ్యం పోవటానికి నేర్చుకోవలసినవి నేర్చుకోలేకపోతున్నావు, నిర్లక్ష్యం వహిస్తున్నావు. భూమి మీద బతకటానికి శరీర సంబంధమైన అన్ని నేర్చుకున్నావు.
పరలోక రాజ్యం పోవటానికి ఆత్మ సంబంధమైన నేర్చుకోవటానికి ఎందుకో ఇబ్బరికం, ఎందుకో యాశ్రిక. బతకటానికి ఏం చేయాలో నేర్చుకున్నావు, 4 రూపాయలు సంపాదించుకోవటానికి ఎలానో నేర్చుకున్నావు, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్చుకున్నావు, పిల్లలు ఎలా, సంసారాన్ని ఎలా, భర్తని ఎలా, అన్నీ నేర్చుకున్నావు. మంచిదే తల్లి, కాదనలేదే. ఈ లోకం మట్టుకే కాదు కదా, మరణం అన్నది ఒకటి ఉంచాడు కదా దేవుడు. మరణించి పోయే లోపు నీ ఆత్మలో నుంచి, నీ శరీరంలో నుంచి ఆత్మ ఈ 2 వేరైపోయే లోపు నిజంగా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలన్న ఆశ నీకు కలిగి ఉంటే పర సంబంధమైన వాటివి నేర్చుకోవటానికి ఎందుకో నిర్లక్ష్యం వహిస్తున్నావు, ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నావు? అదే శరీర సంబంధమైన విషయాలు అశ్రద్ధ వహించు. కలుపెట్టేది ఏమో తెలుసు, నాటెట్టేయాలో తెలుసు, ఇవన్నీ తెలుసుకున్నావు, అవి నిర్లక్ష్యం చేయి. కడుపుకు 4 మెతుకులు దొరకవు అవి నిర్లక్ష్యం చేస్తే కదా. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వాటిని నేర్చుకోవటానికి నిర్లక్ష్యం చేయవే. ప్రార్థన అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం, ఆదివారం అంటే నిర్లక్ష్యం. నీ బతుకంతా నిర్లక్ష్యమే. కాబట్టి దేవుడి విషయంలో నిన్ను కూడా దేవుడు నిర్లక్ష్యంగానే ఉంచుతున్నాడు. ఇన్నాళ్ళు ఏ విధమైన నిర్లక్ష్యం వహించావో తెలియదో. దేవుని విషయంలో ఒకవేళ నిర్లక్ష్యం వహించావా, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం వహించావా, ఆదివారం పూట దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నావా, వాక్యానుసారమైన బ్రతకటానికి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ నీ మనసును దేవునికి ఇవ్వటానికి, నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వటానికి నిర్లక్ష్యం చేస్తున్నావా? జాగ్రత్త, మంచి రోజులు రావు. ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసింది చాలు. ఇక్కడి నుంచైనా జాగ్రత్త పడు. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నువ్వు నేర్చుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. భూమి మీద బతకటానికి అన్నీ నేర్చుకున్నావు, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కూడా కొన్ని నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు అక్కడికి వెళ్తావు, లేకపోతే కష్టం. బైబిల్ తీసేది రావాలి, ప్రార్థన చేసేది రావాలి, సంఘంలో ఏకీభవించేది రావాలి, పరిచర్యలో ఎదగాలి. ఇవన్నీ ఎక్కడ నేర్పించబడతాయి అంటే ఆత్మ సంబంధంగా, ఆత్మ కాపరి ఇవి నేర్పిస్తాడు. శరీర సంబంధంగా నీ తల్లిదండ్రులు శరీర సంబంధమైన వాటిని నేర్పిస్తాడు. ఆమేన్. సంఘములో కాపరి నీకు ఆత్మ సంబంధమైన వాటిని అలవాటు చేస్తాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అవన్నీ మీరు అలవాటు చేసుకుందురుగాక. రేపు వచ్చినప్పుడు నా దేవునితో మీరు మీ కుటుంబాలు ఎత్తబడుదురుగాక. బిగ్గరగా చెప్పండి ఒకటి. రైట్. 62వ కీర్తన 1వ వచనం 5వ వచనం. నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆ మాట అండర్లైన్ చేసుకో, మౌనంగా ఉండు. సబ్జెక్ట్ ఏంటి? అదే, నోరు మూసుకుని ఉండు. ఆమేన్. నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండు. నా వైపు చూడుగా, చాలు, నా వైపు చూడండి. ఇప్పుడు మందిరానికి వస్తున్న మీకు అర్థం కావలసిన విషయం ఏంటయ్యా అంటే, ఎందుకు నువ్వు మందిరానికి వచ్చావు, దేవుణ్ణి ఎందుకు నమ్మావు? మనము నమ్మినట్లే నమ్ముతాము. మనం అలవాటు చేసుకునేది ఏంటో తెలుసా? గమనించాలి. మనం అలవాటు చేసుకునేది ఏంటో తెలుసా? పాడుతూనే దేవుడు దేవుడే, అన్నతో పాడుతాను చెప్పించుకునేదే. మాట్లాడరే, మనది మనమే, ఇది ఇదే, అదే. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఊరుకుంటారా? ఏం చేయాలంట దానికి? అదేందిరా, ఎల్ఐసీనా ఇటు ఉండేది. సరే, దీపం మారిపోకుండా 2 పెట్టుకున్నావు. అక్కడి నుంచి గాలి వచ్చే, ఇక్కడ నుంచి గాలి, ఇక్కడి నుంచి గాలి ఆపుతావులే. ఇక్కడ నుంచి వచ్చే ఏముంటుంది? ఎల్ఐసి సింబల్ చూసినారా? ఎట్టుంటుంది? ఇంతే. ఇక్కడ నుంచి గాలి వచ్చి ఏమవుతుంది? ఆ దీపం తుస్సునారిపోతుంది. నలు దిశలను ప్రొటెక్ట్ చేయగలవేమో, అదే గాలి పైనుంచి వస్తే. గమనించు, దేవుణ్ణైతే నమ్ముకున్నావు, కానీ నీ ప్రాణాన్ని మౌనంగా ఉంచుకోవడం నీకు చేతకాలే. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవారి విందురుగాక.
కొంచెం లోతులోకి దిగుతున్నా, పర్లేదా? రైట్. దేవుడు మీతో స్పష్టముగా మాట్లాడునుగాక. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించు. మందిరానికి వచ్చేది నీకు అలవాటైంది, ప్రార్థన చేసేది నీకు అలవాటైంది, కానీ పూర్తిగా దేవుని మీద ఆధారపడడం నీకు అలవాటు కాలే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన ప్రార్థనే, దేవుడు దేవుడే, మందిరం మందిరమే, సేవకుడు సేవకుడే, మన ప్రయత్నమే. అలాంటప్పుడు భక్తుడు ఒక శ్రేష్టమైన మాట్లాడు ఏమన్నాడంటే, నా దీపమును వెలిగించువాడవు నీవే. ఆ దీపాన్ని వెలిగించుకున్నది నేను కాదు. ఒక మానవుడు వెలిగించిన దీపము ఏదో ఒక సందర్భంలో ఆరిపోవచ్చు, కానీ దేవుడు వెలిగించిన దీపాలు ఏనాడు ఆరిపోవు. కొట్టు చప్పలు బిగ్గరగా యేసయ్యకే. ఆ దీపం వెలిగించినది ఆయన. మందిరమునకు రావడము నీకు అలవాటు చేసుకున్నావు, ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నావు, వాక్యాన్ని వినటం అలవాటు చేసుకున్నావు, కానీ నీ ప్రాణము దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడటం నేర్చుకోలేకపోతున్నావు. పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకోవడం నీకు అర్థం కాకుండా. యెషయా గ్రంథం 26లో ఏమంటాడు తెలుసా? వద్దు, జస్ట్ వెయిట్. యెషయా గ్రంథం 26లో ఎవని మనసైతే యెహోవా పైన ఆనుకొనునో ఆయన వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడు. ఇప్పుడు చదువు, ఉందా లేదా మాట? బైబిల్లో ఉన్న మాటలు బైబిల్లోనే కాదండి. ఆమేన్. నీ నరాల్లో ఆ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కించునుగాక. యెషయా గ్రంథం 26. ఆమేన్. అదే మందిరానికి వస్తున్నావు, పరిపూర్ణంగా దేవుని మీద డిపెండ్ అవుతున్నావా? దేవుని దగ్గరికి వస్తున్నావు, పరిపూర్ణంగా దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నావా? లేకపోతే మళ్ళీ పక్క తావలు ఏమైనా చేస్తున్నావా? దేవుని దగ్గరికి వచ్చావు, ఒక సమస్యతో వచ్చావు, జ్వరంతో వచ్చావు, ఒక రోగముతో వచ్చావు, ఒక ఇబ్బందితో వచ్చావు, ఒక సమస్యతో వచ్చావు, ఒక అప్పుతో వచ్చావు. వచ్చిన నీవు ఆ వారమో మరో వారమో ఒక 3 వారాల్లో నీ సమస్య తెగలేదు, నీ దరిద్రత తెగలేదు, నీ శోధనకు దేవుడు జవాబు ఇవ్వలేదు. వెంటనే ఏం చేస్తావు? దేవుడు మాట్లాడలేదని ఈలోపు ఒకడు బుట్ట పట్టుకొని చిలక జ్యోతిష్యం చెప్తామమ్మా, నీ రేఖను చూసి చెప్తామమ్మా అని వస్తాడు. ఏం చేస్తావు? జాతకాలు చూస్తావు. నా రాతి ఎట్టుందో. నా చిన్నప్పుడు ఏదో సందర్భానుసారం గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా ఊర్లో ఒక ఆమె లూసవ్ అని, సచ్చిందా బతికిందా పోయిందా? మల్లవారం వచ్చి నీకు బాప్తీసం ఇచ్చాను ముసలిదాన్ని అన్నాను, మల్లవారం చచ్చిపోయింది. చూడండి, బాప్తీసం వెనకాల ఎంత మర్మం ఉంటుందో మనిషికి అర్థం కాదు, సాతానికి అర్థమవుతుంది. బాప్తీసం వెనకాల లాస్ట్ ఆమెతో మాట్లాడిన మాట ఒక్కటే. ఆమె ఏం ఊరుకుండదన్నమాట. ఆ ఇంటికాడ కూర్చోవడం, అందరి చేతులు చూడడం. గుర్తుందా? మా ఊరిలో గురించి మాట్లాడతానా? ఒకసారి మా ఇంటి దగ్గరకు వచ్చి, నాయన నీ చేయి ఆయన, అప్పుడు లోకానుసారంగా ఉన్నాను కదా, సేవనా తొక్కనా, కూర్చొని ఒక్కటే మాట అనేది, నాయన నీ చేయి ఎవరికి చూపెట్టాకనేది. అబ్బా ఏముందోరా నేను ఈ చేయి అనుకుని అప్పటి నుంచి ఎవరికి చేయి చూపెట్టనుగా, నాయనా నీ దశ తిరుగుతుంది నాయనా, నీకు మామూలుగా ఉండదు నాయనా. అర్థమవుతుందా? ఇది గతంలో దేవునికి దూరంగా ఉన్నప్పుడు మనం అలవాటు చేసుకున్నది. కానీ బాప్తిసం తీసుకున్నావు, బల్లారాధనలో చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, ఎన్నో నీకు ఆత్మ సంబంధమైన ఉపయుక్తమైనటువంటి మాటలు ఎన్నో వింటున్నావు. అలా వింటూ కూడా మరలా రెండవ తలంపు,
రెండవ తలంపు, రెండో ఆలోచన. అంటే గమనించు, ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు భక్తుడయ్య అంటే, ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు, ఏ అంశము కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన కొరకు నీవు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, నీ ప్రాణము కార్యము జరిగించేంత వరకు దేవుని మీద ఆశలు పెట్టుకోవడం మానుకోవద్దు. ఆడి ఆశలు చేయడు. నువ్వు ఆశ పెట్టుకున్నది ఒక మానవుని మీద కాదు, నువ్వు ఆధారపడుతున్నది ఒక మానవుని శరీరం మీద కాదు. నువ్వు ఆశతో వస్తున్నావు, కోరికలతో తీర్చుకోవడానికి వస్తున్నావు. ఎవరివైనా నువ్వు వస్తున్న పేరు ఏంటో తెలుసా? ఆయన నరుడు కాదు, ఆయన రక్తమాంసములు కలిగిన దేవుడు కాదు, మాట ఇచ్చి తప్పుటకు నరమాత్రుడు కాదు. ఎందుకో పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడలేక రెండు తలంపుల మధ్య డబల్ మైండ్, ద్విమనస్సు అని మీకు యాకోబు రాసిన పత్రికలు కనిపిస్తుంది. డబల్ మైండ్. ఒకవైపు దేవుని మీద ఆధారపడినట్లే కనిపిస్తావు, మరోవైపు నువ్వు చేయాల్సిన ప్రయత్నాలు నువ్వు చేస్తూనే ఉంటావు. దట్స్ రాంగ్ వే అని భక్తుడు సెలవిస్తూ తన ప్రాణంతో చెప్తున్నాడు. ప్రాణమా, వాళ్ళు ఎట్లనన్నా ఉండని, ఆమేన్, మందిరానికి వస్తున్న బిడ్డలు ఎలానన్నా ఉండని, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ విధానం ఎట్లన్నా ఉండని, నాకు సంబంధం లేదు. కానీ నా ప్రాణాన్ని దేవుని సన్నిధిలో మౌనంగా ఉంచుకుంటున్నాను. ఎంతవరకు? నేను తలపెట్టిన కార్యము జరిగించేంత వరకు. కొట్టు చప్పట్లు బిగ్గరగా యేసయ్యకి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మౌనం వహించాలా? ఎస్, మౌనం వహించాలి. ఎందుకు మౌనం వహించాలయ్యా? గమనించు జాగ్రత్తగా. నువ్వు మౌనం వహించకపోతే, ఆ మౌనం అన్నది నువ్వు అర్థం చేసుకోకపోతే, మరలా చెప్తున్నా, మౌనం ఈజ్ ఈక్వల్ టు పర్యాయ పదం అని చెప్పా, మీరు చెప్పింది కాదు. మౌనము దేనికి అర్థాన్ని ఇస్తుందయ్యా అంటే గమనించాలి, ఓపికతో ఉండటాన్ని సూచిస్తుంది. ఆమేన్. మౌనం ఈజ్ ఈక్వల్ టు ఓపిక. రాసుకుంటోళ్ళు, మౌనం ఈజ్ ఈక్వల్ టు ఓపిక. త్రిబుల్ ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఈ మౌనంలో మన ఓపిక కలిగి ఎప్పుడైతే జీవిస్తామో, దీని ద్వారా వస్తే బెనిఫిట్ ఏంటయ్యా అంటే, ఇక్కడ మాట్లాడిన మాట రాసుకున్నాను. మౌనం ఈజ్ ఈక్వల్ టు ఓపిక ఉండాలి. మందిరానికి వస్తున్నని ఓర్చుకోవాలి, ఓపికతో ఉండాలి. దేవుని దగ్గరికి వస్తావు, ప్రార్థన చేయమంటావు, ఈరోజు కార్యం చేయకపోతే తుస్సున తురుపెట్టలాగా ఎగవిరుక్కొని పోతావు. ఈరోజు రేపు ఆడ, ఈడ స్వస్థతలు, ఆడ అద్భుతాలు, ఆడ ఆశ్చర్య కార్యాలు, ఆడ ఈడ అన్ని నువ్వే. చెప్పాను కదా పోయిన వారం, ఎవడు అన్నిసార్లు ఈడే అంటాడు, ఒకసారి కుదురుగా ఉండడు. అర్థమవుతుందా? ఇడు ఒకసారి కుదురుగా ఉండడు, ఒకసారి కుదురుగా ఉంచలేవుడు. ఒక్క చోట కుదురుగా ఉండటానికి చేతగాని నీకు రేపు పరలోక రాజ్యంలో ఎలా కుదురుగా ఒక చోట ఉంటావు? ఆమేన్. ఒక సంఘములో కుదురుగా ఉండటం చేతగాని నీకు రేపు జ్యేష్ఠుల సంఘములో ఎలా కుదురుగా ఉంటావు? ఇన్నాళ్ళు అక్కడికి ఇక్కడికి తిరిగింది చాలు. ప్రభువు నిన్ను ఎక్కడ నియమించుకున్నాడో అక్కడ నువ్వు ఓపిక కలిగి జీవించో, ఓపికతో నిలుచో. దేవునికి మహిమ కలుగునుగాక. ఓపికతో కలిగి ఉండు. ఖచ్చితంగా అదిగో దేవుడు రాసిన మాట చెప్తున్నాను. ఆ మౌనము, ఆ ఓపిక నీవు అలవాటు చేసుకుంటే నీ జీవితంలో ఆయన జరిగించాల్సిన ప్రతి కార్యాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోతాడట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఘనత కలుగునుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. దేవునితో నడుస్తున్నప్పుడు కొన్ని అననుకూల పరిస్థితులు వస్తాయి. దేవునితో నడుస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారుతాయి. ఆ టైమును నువ్వు ఏం చేయాలంటే మౌనం వహించు. ఇంతసేపు నీ చెవులు వినపడినట్లుగా చెవుటోనిలాగా ఉండిపో. నీ మీదికి లేస్తున్నటువంటి సమస్యలైతేనేమి, నిందలైతేనేమి, అవమానాలైతేనేమి, అవహేళనలైతేనేమి,
వేటి గుండా నువ్వు వెళ్తున్నావో కొద్దిసేపు నువ్వు మౌనం వహిస్తే, అనగా ఓపికతో ఓర్చుకుంటే, నెక్స్ట్ వచ్చేది ఏంటో తెలుసా? నీ తల మీదికి దేవుని యొక్క ఘన విజయాలు దిగుతాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. ఇప్పుడు రాసుకో సూత్రం, ఒక ఈక్వేషన్. మౌనం ఈజ్ ఈక్వల్ టు ఓపిక, త్రిబుల్ ఈజ్ ఈక్వల్ టు ఘన విజయం. అంటే సమస్య నిన్ను వెంటాడుతున్నప్పుడు, సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, ఇబ్బందుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, ఇరుకుల గుండా వెళ్తున్నప్పుడు, రోగాల గుండా వెళ్తున్నప్పుడు, సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, నీవు కొద్దిసేపు నీ ప్రాణాన్ని కుదుటగా మౌనంగా ఉంచుకున్నావంటే, ఏ సమస్య చేత నువ్వు వచ్చావో, దేన్ని ఆశపడి దేవుని దగ్గరికి వచ్చావో, ఖచ్చితంగా దేవుడు దాన్ని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దాన్ని ఖచ్చితంగా దేవుడు సమస్తము కూడా సమకూర్చి మేలులతో తృప్తిపరిచే దేవుడట. ఈరోజు నా దేవుడు ఈ మధ్యాహ్న వేళలో ప్రశ్న వేస్తున్నాడు. ఈ మౌనంగా ఉండటము నీవు నిజంగానే అలవాటు చేసుకున్నావా? నేను ప్రశ్న వేసుకో. ఒక మాట నీ మీదకు వచ్చింది, ఒక నింద నీ మీదకు వచ్చింది, చెయ్యని పని నువ్వు చేసావు, అనని మాట నువ్వు అన్నావు, వెళ్ళకూడని స్థలంలో నువ్వు వెళ్ళావు అని ఎవరైనా నీ గురించి అన్నప్పుడు నీవు మౌనం వహిస్తున్నావా? నీ నోటిని, నీ శరీరాన్ని ఆధీనంలో ఉంచుకోకుండా తిరిగి ఆ రొంపిలోకి వెళ్ళిపోతున్నావా? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ఒకటి మీకు గుర్తు చేస్తున్న మత్తయి సువార్తలో ఉంటుంది. చదవద్దు, నా వైపు చూడండి. నా నిమిత్తము, అనగా నాతో నడుస్తున్నప్పుడు, సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు, మనోనేత్రాన్ని నీవు వెలిగించబడినప్పుడు, నాతో అడుగులు వేస్తున్నప్పుడు, లోకములో ఉన్నటువంటి సమస్యలు, నిందలు, అవమానాలు సుడిగుండల్లాగా, వేదనలాగా నిన్ను వేధించి బాధించి దుఃఖిస్తాయి. అవి రావని చెప్పడం లేదే దేవుడు. ఆయన చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? నీ సిలువను నేను మోసాను, ఇప్పుడు ఆ సిలువ భారాన్ని తేలిక చేశా, నీ సిలువను నీవు మోస్తూ నన్ను వెంబడించు అని చెప్పాడు ఆయన. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మందిరానికి వస్తున్న మన జీవితంలో చిన్న సమస్య ఎదురైతే, చిన్న నింద వస్తే, చిన్న అవమానం వస్తే, చిన్న హేళన వస్తే తట్టుకోలేకపోతున్నామే, కుదుటగా నిలబడలేకపోతున్నామే, ప్రాణాన్ని మౌనంగా ఉంచుకోలేకపోతున్నామే. ఇంతసేపు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈరోజు ఆ వ్యక్తిని దేవుడు పరిచయం చేస్తున్నాడు. అందరికీ సుపరిచితమైన వ్యక్తి ఆ వ్యక్తి. సమస్యలు ఒక మనిషిని తరుముతున్నప్పుడు, నిందలు ఒక మనిషిని తరుముతున్నప్పుడు, అవమానాలు తరుముతున్నప్పుడు, అందరూ 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 హేళన చేసినప్పుడు, ఆ మంచి చేసిన మంచి ఒక్కటే ఒక పని, ఇది కొంచెం కష్టం కానీ అలవాటు చేసుకుంటే దీన్ని మించిన ఆయుధము ఇంకొకటి ఉండదు. చప్పలు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీవు ఈ సంవత్సరం ముగింపులో మాటకు మాట కలిపావు, మాటకు మాట కలిపావు, చేతులకు చేతులు కలిపావు. సమస్య వచ్చినప్పుడు తిరిగి ఎదురాడావు. నేను చేయలేదు, నేను అలా ఉండలేదు, నేను అలా అనలేదు, అలా మాట్లాడలేదు. గమనించు, సమస్య నీ ఎదుటికి వచ్చినప్పుడు నిన్ను నీవు ప్రూఫ్ చేసుకోకూడదు. అర్థమైందా? ఒక నింద, ఒక అవమానము, ఒక సమస్య, ఒక హేళన, ఇవి నీ పైకి వస్తున్నప్పుడు నిన్ను నీవు ప్రూఫ్ చేసుకోకూడదు. నేను అనలేదు, సమర్థించుకోకూడదు. నేను అనలేదు, నేను అటటానికి కాదు, నేను అటటానికి కాదు, నేను అసలు అది నాకు దానికి సంబంధం లేదు. వద్దు. మళ్ళీ ఏం చేయాలి ఆ టైంలో? అదే చెప్తున్నాడు భక్తుడు. ఏం చేయాలి? నా ప్రాణమా మౌనంగా ఉండు, దేవుని నమ్ముకొని. ఇక్కడ చెప్పలు బిగ్గరగా యేసయ్యకి. దేవుని నమ్ముకున్నావు కనుకటి ఈ నింద నీ మీదకి వచ్చింది. దేవుని నమ్ముకున్నావు కాబట్టి అవమానం నీ మీదకి వచ్చింది. నామకార్థ స్థితిలో ఉన్నప్పుడు అన్నీ సాపిగా సాగిపోతున్నాయి. నామకార్థ స్థితిలో ఉన్నప్పుడు, నామకార్థ పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు, నామకార్థ ఆత్మీయతలో వెళ్తున్నప్పుడు అన్నీ కుదుటగా వచ్చాయి, అన్నీ నీకు అనుకూలంగా వచ్చాయి. కానీ నీ ఆత్మీయ లెవెల్ కొంచెం పెరిగేసరికి అది రాంగ్ అని నీకు అర్థమయ్యి దేవుడు ఆయన నిన్ను నడిపిస్తున్న మార్గంలో నడుస్తున్నప్పటికీ కొంచెం ఇన్బ్యాలెన్స్డ్గా నువ్వు అవుతున్నావు. అలాంటప్పుడు ఏం చేయాలయ్యా? ఏం చేయాలయ్యా?
మౌనం వహించు. యేసయ్య చెప్పింది అదే. నా నిమిత్తము జనులు నిన్ను నిందించి అవమానించి హేళన చేసినప్పుడు ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? పోయి కొట్లాడమన్నాడా? పీక కొరకమన్నాడా? ఏం చేయమన్నాడరా? మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ విజయగాడు ఉన్నాడు, లేకపోతే శేఖర్ ఉన్నాడు, వాళ్ళు ఆ పని చేయలేదు. నేను కావాలని వాడి మీదకి ఒక నిందేశా. అది వాళ్ళు చెయ్యలేదని వాళ్ళకు తెలుసు, అవునా కాదా? చెయ్యలేదు, అది నింద అని వానికి అర్థమైనప్పుడు ధైర్యముగా నీతిమంతుడు ఎలా ఉంటాడో తెలుసా? సింహములాగా ధైర్యంగా నిలబెడతాడంట. చప్పలు కొట్టి ప్రభు నామని మహిమపడతాం. తప్పు చేసినోడు కదా భయము, తప్పు చేసినోనిలో కదా భయం ఉండేది. తప్పు చేయని వాడు అది నింద అని నువ్వు గ్రహించినప్పుడు, అది నేను చెయ్యలేదు, నేను మాట్లాడలేదు, అది కల్పితము అని అర్థమైనప్పుడు ఎందుకు నువ్వు తైతక్కలాడతావు? ఎందుకు మాటల్లో మాట కలుపుతావు? ఎందుకు వాళ్ళ మాటల్లో మాట కలిపి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటావు? అది నువ్వు చేయలేదని తెలుసు, అక్కడ నువ్వు వెళ్ళలేదని తెలుసు, ఆ పనికి నీకు దూరమని తెలుసు, అది నిందని నీకు తెలిసినప్పుడు నువ్వు ప్రూఫ్ చేసుకోవద్దు, నిరూపించుకోవద్దు. ఆమెన్. అది మెయిన్ మ్యాటర్. సమస్య నీ మీదకి వచ్చినప్పుడు, దుష్టుడు లేనిపోని నింద నీ మీదకి వేస్తున్నప్పుడు, నిన్ను నీ ఆత్మీయ జీవితాన్ని అట్టడుగు స్థితికి కుప్ప కూల్చేయాలనుకున్నప్పుడు నిన్ను నీవు ప్రూఫ్ చేసుకోవద్దు, నిరూపించుకోవద్దు. నీవేంటో నిరూపించబడే సమయం ఒకటి దగ్గరకు వస్తుంది. కొట్టు చెప్పలు దగ్గరగా. అంతవరకు ఏం చేయమంటున్నాడు? ఏమలా? మౌనంగా ఉండు, మౌనంగా ఉండు. అది నిందని నీకు తెలుసు, అది అవమానం అని నీకు తెలుసు. ఒక సందర్భంలో యథార్థంగా జరిగిన సంఘటన, బహుశా మీరు వినే ఉంటారు. ఒక గొప్ప ఆత్మాభిషక్తులైన వారు చెప్పిన మాట. ఇలాగే గొప్ప సంఘం నానాటికి వృద్ధి అవుతుంది. ఆ వృద్ధి అవుతున్న సమయంలో, సేవ వృద్ధి అవుతున్నప్పుడు, ఆత్మల సంపాదన దేవుని చిత్తం జరుగుతున్నప్పుడు తెలుసు కదా, దుష్టుడు ఏ విధంగా కొలాప్స్ చేయాలి, సేవను, సంఘాన్ని, సేవకుని ఏ విధంగా పాడు పతనం చేయాలి అని వాని పన్నాగమే అది కదా. అటువంటి సందర్భంలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అలా అంచెలంచెలుగా వర్ధిల్లుతున్నటువంటి ఆ సందర్భంలో ఒక 20 మంది పోగై బయట ఒక మనిషిని, ఒక ఆడి మనిషిని, దేవునికి దూరంగా ఉండి పాపానికి దగ్గరైన మనిషిని పిలుచుకొని, నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా, రేపు ఆదివారం పూట నువ్వు మందిరానికి వచ్చి ఆడ బోధిస్తున్న దైవజనునికి నీకు అక్రమ సంబంధం ఉందని చెప్పు. డబ్బుకు అలవాటు పట్టులు ఏం చేస్తారండి? ఒప్పుకున్నది బాగా వింటున్నారా? మౌనం, మౌనం, మౌనం. మౌనం వెనకాల వచ్చే ఘన విజయాన్ని మీకు చెప్తున్నా. ఆ సందర్భం రానే వచ్చింది. ఆమెకి ఇవ్వాల్సిన సెటిల్మెంట్ డబ్బులు ఆమెకి ఇచ్చారు. ఆత్మాభిషేకంతో ఆరాధన అయిపోయి దైవజనుడు బాగా వాక్యాన్ని అందిస్తున్నాడు. హమాంతంగా ఆ మధ్యలో నుంచి ఒక ఆమె లేచి, అన్ని చెప్తున్నావులే కానీ ముందు ఈ పిల్లోని పరిస్థితి ఏందో చెప్పు అని లేచింది. ఏంటి అన్ని బల్లగుద్ది బాగా చెప్తున్నావు కానీ ముందు ఈ పిల్లోని పరిస్థితి ఏందో చెప్పు. ఒక్కసారిగా సంఘమంతా గగ్గురిపోయే విధంగా అందరూ ఆ వైపు టర్నప్ అయిపోయారు. పాస్టర్ అమ్మ కూర్చున్నది దిక్కుదెళ్ళే 1 గంట సేపు. ఏమైంది ఏంటి? ఆ మధ్యలో ఆ పెద్ద ఆయన, ఒక ఆయన వాళ్ళలోనే మాట్లాడు, ఏమైందమ్మా ఏంటి అంటే, ఏం లేదయ్యా, ఈ పిల్లోడు నాకు ఆడ వాక్యం చెప్తున్న పాస్టర్కు పుట్టినోడు అన్నది. ఒకసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈలోపు దైవ సేవకురాలు కూడా అంతవరకు భర్తేనా సర్వం అన్నది ఆ నిందతో కూడిన మాట వచ్చేసరికి ఎక్కడో తేడా కొడుతుంది.
ఎవరిలో? దైవజనురాల్లో. భర్త ఏంటో తెలుసుకోవాల్సినటువంటి భార్య, నా భర్త డూప్లికేటా ఒరిజినల్లా, వాని ఆత్మీయత ఏంటని తెలుసుకోవలసిన భార్యే. ఆ మాట అనేసరికి అని ముక్కు చీదుకుంటా కన్నీళ్ళు కాళ్ళ కార్చి వలవలాని లోపలికి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఏం చేయాలి దైవజనుడు ఇప్పుడు చెప్పండి? ఆ స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు? చెప్పు. ఇట్ ఈస్కరారు దాన్ని అని ఏంది జుట్టు పెనేసుకొని ఒళ్ళ తప్పితే ఆనే మందిరంలో చంపుతారు ఇప్పుడున్న సేవకులు. అవునా కాదా? ఇప్పుడున్న సేవకులు ఒళ్ళ తప్పితే ఆనే మందిరంలో చంపుతారు. ఏంది ఏంటి కథ? నీ కథలు తెలుసుకుందాం అండి. కానీ నిజమైన దైవజనుడు ఈ వ్యక్తి చేసిన పని అంటే తెలుసా? ఉన్న పాటున ఈ వాక్యం మనందరి హృదయంలో దేవుడు ఫలభరితంగా మార్చునుగాక. ఇది కాదు ఆయన అనేది. అమ్మా ఏం రైట్ ఉన్నారు వీళ్ళు. ఆయన అన్నీ చెప్తున్నా మీకు. ఆకలి అవుతుందా? కాలే కదా? రైట్. ఇంకా బయట నుంచి సమాచారం రాలేదులేండి. ఎందుకు ఎదురుగా పెట్టుకునే కదా దాన్ని. రైట్. ఆయన అన్నాడు ఉన్న పాటన వాక్యాన్ని అలా ముగించి ఫుల్పిట్ దిగి ఆ పిల్లోని అలా ఎత్తుకొని ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. లేడు. ఐదు సంవత్సరాలు భార్యకు కనిపించలేదు. ఎందుకు? ఆల్రెడీ అర్థమైపోయింది, ఇంకా భార్య కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇంకా తప్పు చేసినాడు. ఒకవేళ ఆడ నిలబడి ఉండింటే భార్యతో ఏదైనా మాట్లాడేవాడు. అర్థమవుతుందా? సంఘం మధ్య భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లోని తీసుకొని 5 సంవత్సరాలు ఎవ్వరి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. సంఘము కుక్కలు చింపిన విస్తరాకులాగా తయారైపోయింది. బాగా వినాలి. కుక్కలు చింపిన విస్తరాకులారా, చెట్టు కుక్కలు, పుట్ట కుక్కలు అంతవరకు ఆత్మీయతలు ఎదిగి బలపడి దేవుని రాజ్యానికి ఖచ్చితంగా నేను ఎత్తబడతానన్నుళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ నేల రాలిపోయారు, కుప్ప కూలిపోయారు. ఆత్మీయ జీవితంలో పరిచర్య లేదు, సేవ లేదు, సంఘం లేదు. సేవకురాల పరిస్థితి, సేవకురాలు పుట్టింటికి వెళ్ళిపోయింది. ప్రియులారా, 5 సంవత్సరాలు ఆ పిల్లోని తీసుకొని ఎక్కడో ఊరికి దూరంగా ఉండిపోయి ఆ పిల్లోని పెంచి పెద్ద చేశాడు. ఒకానొక సందర్భంన ఉదయకాల వేళలో 10-11 టయానికి ఒక ఆమె భయంకరమైనటువంటి శరీరం పట్టిన ఆ రోగముతో అడుక్కటానికి ఆ ఇంటి ముందుకు వచ్చి అయ్యా అని అడుగుతుంది. ఈలోపు ఎవరో బిచ్చగాళ్ళు వచ్చారు, ఏదన్నా ఉండేది సద్దన్నం పెడదామని చెప్పేసి ఆ ప్లేట్లో అన్నం తీసుకొని, గమనించాలే, ప్లేట్లో అన్నం తీసుకొని బయటికి వచ్చాడు. ఎవరు? దైవజనుడు. గమనించు, దైవజనుణ్ణి ఆమె గుర్తుపట్టిందో లేదో కానీ దైవజనుడు ఆమె ముఖాన్ని గుర్తుపట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుపట్టి ఇప్పుడు ఏం చేయాలా? పనికి మాల దానాన్ని గిన్నె వెనక్కి తీసుకోవాలి కదా కదా. దానివల్లే కదండి సేవ నాశనమైంది. ఇప్పుడు అన్నం తీసుకొచ్చాడు పెట్టనీకని, గుర్తుపట్టాడు. ఏం కావాలి ఇప్పుడు? ఏం చేయాలా? ఇంట్లో వేసి కుమ్మాలనా, కొట్టాలనా, తన్నాలనా, బో పెట్టుకుని వెనక్కి పోవాలా? ఆయన చేసింది అంటే తెలుసా? అన్నం తీసుకుని ఆమెకు పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన గుర్తుపట్టాడు ఆమెను. ఆ ఇండ్లు దాటుకొని ఒక 10-15 ఇండ్లు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో స్ట్రైక్ అవుతుంది ఆమెకు. ఈ ముఖం ఎక్కడో చూసినట్లుంది. ఆ 16-17 ఇండ్లకి వెళ్ళేసరికి స్ట్రైక్ అయిపోయింది. ఇందాక నా ఎదుటికి వచ్చినవాడు నేను నింద మోపిన దైవజనుడు అని మరల వెనక్కి తిరిగి వచ్చింది. అయ్యా మళ్ళా వచ్చాడు. ఏమ్మా, నన్ను గుర్తుపట్టావా? గుర్తుపట్టానమ్మా. నా సేవను, దేవుడిచ్చిన దర్శనాన్ని, దేవుని కృపలు అలా ముందుకు వెళ్తున్నటువంటి నా సాక్షి జీవితాన్ని నువ్వే బంగారులాగా ఆశీర్వదించిన తల్లి. గుర్తుపట్టానమ్మా. నా మీద కోపం లేదా అయ్యా నీకు?
నేను అంతమంది ముందర లేచి ఈ పిల్లోని పరిస్థితి ఏంటి, నీకు నాకు అక్రమ సంబంధం ఉందని చెప్పి నిన్ను, నీ సేవను, కుటుంబాన్ని పాడు చేశానే, అప్పుడు ఎందుకు నువ్వు కనీసం ఒక మాట కూడా అనలేకపోయావు? సరే అప్పుడు వదిలేయి, ఇప్పుడు నీ ఎదుటికి వచ్చాను కదా, ఇప్పుడు కూడా ఏమనలేకపోయావే? ఆ రోజు నీ మీదికి వేసిన నింద ఫలితమే ఈరోజు నా శరీరం మీదకి రోగం వచ్చిందయ్యా. ఈ భయంకరమైన రోగం నీ సేవ పాడయి నువ్వు అలా వచ్చిన కొద్ది నెలల్లోనే శరీరానికి భయంకరమైన రోగం వచ్చిందయ్యా. లైవ్లో ఉన్న బిడ్డలో, ఎదుగుతున్న సేవలో ఎదుగుతున్న సేవకుణ్ణి, దర్శనాన్ని, పిలుపును పాడు చెయ్యాలని చూస్తే దేవుడు కన్నెర్ర చేస్తే తట్టుకోలేవు. ఎదుగుతున్న సేవలో, ఎదుగుతున్నటువంటి సంఘములో దైవజనుని అర్థము చేసుకునే వాళ్ళు ఒక్కడు లేడు. చూస్తేనేమో సంఘం అంతా కొన్ని వేల సంఘం, కానీ అందరి మైండ్లో ఏం పడిపోయింది? దైవజనుడు ఏమరా మాట్లాడరు, దైవజనుడు తప్పు చేసినాడు. అన్ని లక్షల మందిలో దైవజనుని అర్థము చేసుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకపోయారు. గమనించు ఒకసారి. ఈ సందర్భంగా మీకు తెలియజెప్తున్నా, సేవలో ముందుకు నడుస్తున్న దినాల్లో, దేవుడు లిఫ్టప్ చేస్తున్న ఈ దినాల్లో ఇటువంటి నింద సమస్య రేపొద్దున మీ దైవజనుడి మీదకి వస్తే మీరు కూడా, నాకు తెలుసు అన్న అటడే సన్నోడా బా కదా, గమనించు. ఆ మాట విన్నప్పుడు అరే, అన్ని లక్షల మందిలో దైవజనుని అర్థం కనీసం భార్యని అర్థం చేసుకోలేదండి, ఇంకా సంఘం ఎట్లా అర్థం చేసుకుంటుంది? అన్ని లక్షల మందిలో దైవజనుని మనస్సును అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? మళ్ళీ బయట ఎవరో చెప్తారు, మీ దైవజనుడు పలానా 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 అని నమ్మేస్తావా? ఈడ తలకా చెప్తావు, బయటకు పోతే అసలు రామాయణం బయట పడుతుంది. ఏం తమాషా కాదు, చెప్పినంత ఈజీ కాదండి. నోరు ఒకటి, శరీరం ఒకటి ప్రవర్తించేది. ఫైనల్గా ఏంటి అయ్యా జరిగింది? ఆమె ఆ క్వశ్చన్ వేస్తుంటే ఏమనలేదు. అయ్యా, నీకు జరిగిన కరెక్ట్ నెలలోనే నా శరీరానికి రోగం వచ్చేసిందయ్యా, ఈ సమస్య వచ్చిందయ్యా, నా వల్లే కదయ్యా సంఘము సర్వనాశనం అయిపోయింది అని ఒక్కసారిగా ఆ దైవజనుని కాళ్ళ మీద పడి, నా ద్వారా సంఘం పాడైంది, ఇప్పుడు మరలా నా ద్వారా సంఘం బాగుపడాలి. దగ్గరగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పిల్లోన్ని సుమారుగా పెంచాడు. దైవజనుని చేత పట్టుకొని మళ్ళా తిరిగి ఆ ఊరు ఇంటింటికి తిరిగి చెప్తే, గతములో జరిగిన సేవ కంటే బహు ఉన్నతమైనటువంటి సేవ నింద వచ్చిపోయిన తర్వాత దేవుడు ఘనంగా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? దేవునిలో నడుస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, ఏదో ఒక నింద నీ మీదకు వచ్చినప్పుడు ఆ దైవజనుల్లాగా నువ్వు మౌనం వహిస్తున్నావా? కొంచెం గ్యాప్, కొంచెం రోజులు బాధ, వేదన, దుఃఖం,
కొద్ది రోజులు నీ ప్రాణాన్ని అలా అదింపట్టుకొని మౌనంగా ఉండగలిగితే దాని రిజల్టే ఘన విజయాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనాథగా మిగిలిపోయిన ఆ సంఘము మరల అందరూ వచ్చి దైవజనుని కాళ్ళ మీద పడి, అయ్యా ఎన్ని లక్షల మంది ఉన్నాం, నీ క్యారెక్టర్ ఏంటో గ్రహించలేకపోయాం, ఒక్కసారిగా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే దైవజనుని ప్రేమ గద్దింపు తెలిసినోడు కాబట్టి, ఆమేన్, దేవునికి మహిమ కలుగునుగాక. మరలా సంఘాన్ని ప్రారంభిస్తే మునుపటి మందిర మహిమను మించిపోయిన పరిచర్య దేవుడు ఆ వ్యక్తి ద్వారా జరిగించాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నా? యేసయ్య చెప్పాడు, నింద వస్తున్నప్పుడు, అవమానం వస్తున్నప్పుడు నిన్ను నీవు ప్రూవ్ చేసుకోవద్దు. యేసయ్య చెప్పింది ఒకటి, నువ్వు ఎగిరి గంతులేయాలంట. అదేంద్రా నాయనా, నిందల్లో అవమానాల్లో గంతులేయడం మీద నాకు అర్థం కాదు. అది చాలా డెప్త్ సబ్జెక్టు, అది చెప్పను ఇప్పుడు, దాంట్లో దిగితే మళ్ళీ బయటికి రాలేను. యేసయ్య చెప్పిన మాట, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి అవమానించి హేళన చేస్తున్నప్పుడు ఏం చేయమన్నాడు? నువ్వు సంతోషించి ఆనందించి గంతులు వేయి. ఏంటి? సమస్యల్లో, అవమానాల్లో, నిందల్లో ఎగిరి గంతులు ఎలా వేయగలడు ఒక వ్యక్తి? ప్రశ్న. రేపు వారం హోంవర్క్ ఛానల్ ఏంది కదా, ఇవ్వక గడుక్కొని రండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, నీవు ఎదురవుతున్నటువంటి ఆత్మీయ జీవితంలో నీవు మౌనం వహించగలుగుతున్నావా? ఈ సంవత్సరం ముగింపులో నీవు ఈ మౌనం అన్న పదాన్ని, ఓర్పు ఓపిక అన్న పదాన్ని నీ కుటుంబంలో, నీ సంసారంలో, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ వెళ్తున్న సంఘములో, నీ పైనున్న కాపరిలో, ఆ కాపరి దగ్గర ఈ మౌనం ఓపిక అన్నది నువ్వు కలిగి ఉంటే దాని రిజల్ట్ ఏంటయ్యా నువ్వు చూసేదంటే, ఇయర్ ఎండింగ్లో దేవుడు ఒక ఘనతను నీకు ఇవ్వబోతున్నాడు, ఒక ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, తన మేలుతో తృప్తిపరచబోతున్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, యేషేబు అనే వ్యక్తి మీకు అందరికీ తెలిసిన వ్యక్తే. అన్నల గుండా అవమానాలు పొందాడు. అన్నల ద్వారా అవహేళన చేయబడ్డాడు. ఓ ఏమో వస్తున్నారో కలలుగానే వాడు అమ్మి వేయబడ్డాడు. పోతిఫర్ ఇంట్లో చేరాడు. నిందలకు ఓర్చుకున్నాడు, అవమానాలకు ఓర్చుకున్నాడు, హేళనకు ఓర్చుకున్నాడు. జైల్లో గడపాల్సిన పరిస్థితి, గోతులో గడపాల్సిన పరిస్థితి. తను ఎక్కడా ప్రూఫ్ చేసుకోలేదే. నేను ఇది చెయ్యలేదు, నేను అలాంటి కాదో, నేను అటువంటి దాన్ని కాదో అని ఎప్పుడు ఆయన నోరు తెరవలేదే. ఏం చేశాడయ్యా? మౌనం వహించాడు. ఈ మౌనమే ఐగుప్తు దేశంలో సింహాసనానికి ఎక్కించింది యేషోబును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది భక్తుల జీవితాల్లో మౌనం వహించారు. కొద్ది రోజులు మౌనం వహిస్తే నీకు కుదుటపాటు కాలం ఒకటి ఉంచాడు దేవుడు. నీ పరిస్థితులన్నీ కుదుట పడే రోజులు దగ్గరకు వచ్చాయి. అయితే నువ్వేం చేయాలి? మౌనం అన్నదాన్ని సాధకం చేయి. మౌనం వహించు. సమస్య వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, హేళన వచ్చినప్పుడు, సమస్య నుండి తరుముతున్నప్పుడు కొంచెం మౌనం వహించు, కొంచెం ఓర్చుకో, కొంచెం ఓపిక పట్టు. ప్రియులారా, ఫైనల్గా చెప్తున్నా, నవమాసాలు ప్రసవ వేదన దినాలు దగ్గర పడిన స్త్రీతో పక్కనున్న వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? హలో మే కొంచెం ఓపుకో, కొంచెం ఓర్పుకు పట్టు, కొంచెం ఓపికో, కొంచెం నొప్పులు తట్టుకోలేను, కొంచెం ఎందుకు ఆ కొంచెం ఓపిక? ఆ కొంచెం సేపు నువ్వు మౌనం వహిస్తే విజయవంతుడైన పురుషుని నువ్వు ప్రసవించబోతున్నావో, నీ నోటి నిండా నవ్వు ఉండేటువంటి పురుషున్నో స్త్రీని నువ్వు కనబోతున్నావు. ఆ నొప్పులకు కొంచెము తట్టుకోగలిగితే, ఆ పెయిన్ కొంచెం నువ్వు ఓర్చుకోగలిగితే,
ఆత్మీయ జీవితంలో అడుగులు వేస్తున్న నీవు, దేవునితో అడుగులు వేస్తున్న నీవు, నిందలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు కొంచెం సేపు నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళగలిగితే, మౌనం వహించగలిగితే దేవుడు నీ జీవితంలో ఘనకార్యాన్ని జరిగిస్తాడు. విజయవంతంగా నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ముగిస్తాడు. కానీ మనం ఆ పని చెయ్యం. సమస్య వచ్చినప్పుడు, నిందొచ్చినప్పుడు మనలో మనం ప్రూవ్ చేసుకోవాలని చూస్తాం. ఆ మధ్య నా మీదకి సందర్భానుసారంగా ఒక మాట చెప్తున్నా. ఆడేవాడు మందిరంలో నుంచి పోయి, మందిరము మీకు అనుకూలంగా ఉండేది కాదు. అది నేను ఎప్పుడు మీకు చెప్పేది అదే, మీకు అనుకూలంగా ఉన్న మందిరాలు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలంగా ఉండే వాళ్ళే ఇక్కడ నిలుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వ్యక్తి వచ్చి అల్లిపోయి నా మీదకి వేసిన నింద ఏంటయ్యా అంటే, నేనట ఆ వ్యక్తితో 30,000 డబ్బులు అప్పు తీసుకున్నానట. అప్పు తీసుకొని ఆ అప్పు ఇవ్వకపోతే డబ్బు దగ్గర మా ఇద్దరికి వాగ్వాదం, గొడవ వచ్చి వాడు మందిరం మానేశాడట. అర్థమవుతుందా? అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం అని మీరు రాసింటారు, అది ఖచ్చితంగా నేను నెరవేరుస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? సమస్యలు, నిందలు, అవమానాలు ఎన్నో సేవా జీవితంలో ఎదురవుతాయి. అలా అని మనం ప్రూఫ్ చేసుకోవాలా? ఏదో పోదాంపా, ఏడున్నాడు వెళ్దాంపా అని ఈడ్చుకొని వచ్చాడు మందిరాన్ని కట్టేస్తా అనాలా? ఆలోచన చెయ్యి. పాత మందిరం ఉన్నప్పుడే ఏనాడు ఇంట్లో వాళ్ళ దగ్గర ₹1 అడగను, నేను ₹1 అడగలేను చేచాచి. ఈ పాత మందిరాన్ని మీరు చూస్తున్న ఈ మందిరం ఎవరి దగ్గర చేచాచి దేహి అని అడుక్కునే పరిస్థితి లేకుండా ఆయన మీద ఆధారపడి నా ప్రాణాన్ని మౌనంగా ఆయన కార్యం జరిగించేంత వరకు ఉంచుకుంటే మీరు చూస్తున్న ఈ చక్కని గూడు, చక్కని మందిరాన్ని మీ కళ్ళతో చూస్తున్నారు ఇప్పుడు. నా ప్రియ దైవజనాంగమా, అటువంటిది నిందలు వస్తున్నాయని కొంతమంది వచ్చి, అన్న ఏందన్నా వాడి మంది రూమర్స్ అన్నీ జరగని రాని. మౌనం, ఈ మౌనం ఏం చేస్తుంది? నీకు విజయ సంకేతాన్ని ఎగరేయటానికే ఈ నింద, అవమానం వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, ప్రూఫ్ చేసుకోవద్దు. నిందొచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు వాడిట్ట, ఈడిట్ట, ఈమెట్ట, ఆమెట్ట, అదిట్ట, ఇదిట్ట వద్దు. ఎవరన్నట్ట అనుకొని నువ్వు మట్టుకు నీ ప్రాణాన్ని మౌనంగా ఉంచుకో. అనని మాటలన్నీ, లేనిపోని నిందలు కాయిని ఎన్ని అన్నీ నువ్వు ఏం అలవాటు చేసుకోవాలి? అప్పుడు ఏం అలవాటు చేసుకోవాలా? ఇంటి మీదకి గొడ్లాడేది కదా, కాదా? అవునా? ఇంతవరకు చేసినవే కదూ. మా పిల్లోడు అట్టడా, మా ఇమ్మి అట్టాడా, నువ్వు నీ పిల్లలే నీళ్ళే, ఇవే కదా మనం చేసి ఇచ్చింది, కాదంటారా? ఇప్పుడు అది మౌనం వహించు. ఈ మౌనం తట్టుకోవడం కొంచెం కష్టమే. లోపల నరాలు ఉడుకుతుంటాయి, ఉడుకు రక్తం కుతలాడుతుంటుంది. బీపీ 120కి 200కు పెరుగుతుంది. పండ్లు ఏంలా ఆ టయానా అదేంది ముడుచుకట్ట పెట్టి కూడా కట్ట కొరికేస్తాముగా. నీకు ఏమిన్నా నాకు వచ్చినవి మీకు వచ్చే అంటున్నారు చాలామంది నా అక్కడికి వచ్చి. ఓరే నాయన, మీకు వచ్చినవన్నీ ఇక్కడ అనుభవించామురా నాయన, అన్నీ అనుభవించే ఈ 6 ఏళ్లలో 7వ సంవత్సరానికి దేవుడు విజయ సంకేతాన్ని ఎగరటానికి రెడీగా ఉన్నాడు. ఆయన కళ్ళు చప్పలు బిగ్గర యేసయ్యకే, దేవునికి మహిమ కలుగును గాక. ఇంతసేపు మనిషికి ఎందుకంటే రక్తమాంసములు కలిగిన వాళ్ళం కాబట్టి, ఉప్పు కారం తింటాం కాబట్టి ఇంతసేపు ఏదో పోయి ఇంకా సంపేయాలన్నంత పగ వస్తుంది. ఏం చేయాలటయానా? ఏం చేయాలి? మౌనంగా నీ గదిలోనికి వెళ్ళి నీ ప్రాణాన్ని ప్రభువుతో మౌనంగా ఉంచుకో. ఓపిక పట్టుకో, కొద్ది రోజులు ఓపిక పట్టు, కొద్ది రోజులు మౌనం వహించు. భక్తుడు చేసింది అదే. భక్తుడి మీదికి లేనిపోని సమస్యలు వచ్చాయి. నిర్హేతుకంగా కారణం లేకుండా సమస్యలు వస్తున్నాయి. కారణం లేకుండా మనుషులు లేస్తున్నారు, కారణం లేకుండా నిందలేస్తున్నారు, కారణం లేకుండా అవమానాలు వస్తున్నాయి. కారణం లేదు. ఏ వైపు నుంచి, ఏ దిక్కు నుంచి ఏ సమస్య ఈ వ్యక్తిని పట్టి పతనం చేస్తాదో తెలియదు. కానీ తన ప్రాణముతో అంటున్నాడు, ప్రాణమా ఆ మాటలు వచ్చాయని, ఈ మాటలు వచ్చాయని ఎగసి పడద్దు.
నిన్ను నీవు ప్రూఫ్ చేసుకోవద్దు. కూల్, మౌనం వహించు. నిర్ణయించబడిన సమయం ఒకటి వస్తుంది, కేటాయించబడిన సమయం ఒకటి వస్తుంది. ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయమున దేవుడు నీ తలను అందరికంటే పైగా ఐగుప్తు దేశములో యోసేపు తలను పైకెత్తిన దేవుడు. ఈ సంవత్సరం ముగింపులో నువ్వు ఎక్కడ తలదించబడ్డావో, ఏ మనుషుల మధ్య ఏ సమస్యలో, ఏ ఇబ్బందులో, ఏ కొరతలో, ఏ ఇబ్బందులో ఎక్కడ మీరు తల దించబడ్డారో, సంవత్సరం ముగింపులో మీ మీదికి లేచిన మనుషులు తలలు మీ కాళ్ళకాడికి రాబోతున్నాయి. వారి తప్పులు వాళ్ళు తెలుసుకోబోతున్నారు. కొంచెం ఓపిక పట్టు, కొంచెం మౌనం వహించు. ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, ఆత్మీయ జీవితాన్ని చల్లార్చుకోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడు తన ప్రాణంతో అంటున్నాడు, ప్రాణమా మౌనం వహించు, మౌనం వహించు. మౌనం ఈజ్ ఈక్వల్ టు ఓపిక. ఆ ఓపికను నువ్వు అలవాటు చేసుకోగలిగితే, క్షణికావేశాలు అంటారు కొందరు. ఏంటి క్షణికావేశాలు? షార్ట్ పీరియడ్లో సొంత నిర్ణయాలు. నేను ఏనాడు మాట వల్లేదు, నేను ఏనాడు పడలేదు కాబట్టి ఇప్పుడు దేవునితో అడుగులు వేస్తున్నా కాబట్టి పడాలి. ఆమేన్. దేవునితో నేను బట్ట నలగకుండా, నెత్తి నలగకుండా నా ప్రయాణము దేవునితో సాపీగా సాగాలంటే కాదు. యేసయ్య మీదకి నింద రాలేదా, అవమానాలు రాలేదా, హేళన రాలేదా? డావిన్సీ కూడా ఒకడు ఉన్నాడు, వాడు వేసిన పేపర్, న్యూస్ రిపోర్టర్, వాడు వేసిన పేపర్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సిలువలో చచ్చిపోలేదు, ఆయన సిలువ మరణానికి భయపడి హిమాలయంలోంచి పారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుకు ఆ మగ్దలేని మరియకు ఇద్దరికి పెళ్ళైంది, పిల్లలు కూడా పుట్టారు. నిందలు, అవమానాలు, హేళనలు. అలానే దేవుని నామము దినదినము దిగజారుతుందా, దినదినము ఆశీర్వదించబడుతుందా? ఆ నామమే అన్ని నామముల కన్నా పైనున్న నామముగా, ఆ నామమే ఆశ్రయ దుర్గముగా, ఆ నామమే ఆశ్రయటువంటి పురముగా ఈరోజు సకల జనులకు రక్షణార్థమైన నామముగా నిలిచింది యేసయ్య నామము. అట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ అట్టి దేవుని గుండా నడుస్తున్న నీవు, సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, లేనిపోని మాటలు వస్తాయి. ఆ టైం నువ్వు చేయాల్సింది మౌనం వహించు, మౌనం వహించు. మౌన వెనకాల దేవుడు గొప్ప విజయానికి ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం ముగింపులో దేవుడు నీకు, నీ కుటుంబానికి విజయ సంకేతాన్ని ఎగరవేయునుగాక. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీ వినికిడిలో పదిలపరుచునుగాక. భక్తుడు తన ప్రాణాన్ని నెమ్మదిపరుచుకున్నట్లుగా, మౌనం వహించినట్లుగా, ఓపికతో ఉన్నట్లుగా యోసేపు పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు, అవమానాల గుండా వెళ్తున్నప్పుడు, చెయ్యలేని దానిని చేశాడు అని రూమర్స్ వచ్చినప్పుడు యోసేపు ఏ విధంగా సమయము కొరకు ఎదురు చూశాడో, ఈరోజు నీవు కూడా దేవుని పోలికలో, దేవుని స్వారూప్యములో కలిగిన కుమార్తెవి, కుమారుడివైతే ఒక రోజు కొరకు నువ్వు ఎదురు చూడు. దేవుడు నీ తలను ఒకరోజు ఎత్తబోతున్నాడు. యోసేపు తలను ఐగుప్తులో ఎత్తి ఇంటి వారందరూ తలలన్నీ కూడా యోసేపు కాళ్ళ మీద పడినట్లు చేసిన దేవుడు నీ మీదికి లేస్తున్న తలలన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడునుగాక. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి వినికిడిలో పదిలపరచునుగాక. ఆయన రాకడ వరకు మన ప్రాణాన్ని మౌనముగా మనం ఉంచుకుందుముగాక. కాబట్టి నా ప్రాణమా ఆయనను నమ్ముకొని ఎలా ఉండాలి? మౌనంగా ఉండు. నమ్ముకున్నావు కదా, దేవుడు కార్యం చేస్తాడని వచ్చావు కదా, కార్యం చేసేలాక ఉండు. ఆమేన్. మళ్ళీ ఎందుకు ఆడికిడికి పోతావు? గింగరగోలతో తిరుక్కొని వస్తావు. దేవుని దగ్గరికి వచ్చావు, కార్యం చేస్తాడని వచ్చావు, నా సమస్య పోతుందని వచ్చావు, నా దరిద్రత పోతుందని వచ్చావు. అందరిలాగా నేను చెప్పలేదే, స్పాన్సర్ చేయండి, మీరు స్పాన్సర్ చేస్తే మీ సమస్య పోతుంది. లేదంటే 10 రూపాయలు ప్రార్థన చేసి ఇస్తా, మీ బీరువాలు పెట్టుకోండి, అది పిల్లలు పుట్టిస్తుంది. అటవన్నీ ఏమో చెప్తానా? చెప్తినే మీ దగ్గర అడుక్కుండే బదులు యేసయ్య పాదాల దగ్గర అడుక్కుంటే వచ్చి కాళ్ళ కడిగి పడవు. అన్నీ కడు చప్పటి బిగ్గరగా యేసయ్యకే. సేవకులకి ఇది అర్థం కాలే, సంఘాన్ని అడుక్కుంటున్నాడు ఈ అడుక్కునేది. కాబట్టి ప్రియులారా, కార్యం చేస్తాడని వచ్చావు, కార్యము చేసేలాక ఉండు, ఓపికతో మౌనం వహించు.
ఆయన నమ్ముకునే కదా వచ్చావు. ఆమేన్. దేవుణ్ణి నమ్ముకునే కదా మందిరానికి వెళ్తున్నావు. దేవుణ్ణి నమ్ముకునే కదా ఎక్కడికొక్కడికి వెళ్తున్నావు. ఆ నమ్మకాన్ని నీకు అనుకూలంగా మార్చుకున్నావు కదా. ఆడిపోతే 7 వారాలు తిరిగితే, ఈడుకోతే ఎన్ని వారాలు, మళ్ళా 7 వారాలు ఎన్ని వారాలు అయినాయంట కదా, 21 వారం. అటాడిపోయి చెప్పలేదు కదా. మొన్న వచ్చి అన్న ఆడ బయట కూర్చుంటూ వచ్చింది ఒక తల్లి కుటుంబం. అన్న మీ మందిరానికి ఎన్ని వారాలు తిరగాలన్నా? వీడికి ఎన్ని వారాలు తిరగడం ఏంది? నువ్వు సత్యందాక రామాన్యా? అట్ట కాదన్న అంట. అట్ట రాదంట. మళ్ళా సత్యందాక మందిరానికి రాదంట. ఆడికి గుత్తికి 7 వారాలు అప్పుడు తిరుగుతున్నాయి. ఇప్పుడు 21 వారము. ఆడికి ఇంకొకసాటికి వారాలు. ఈడికి ఎన్ని వారాలు రావాలన్నా? ఈడికి ఎన్ని వారాలు రావు. నువ్వు సచ్చేంత వరకు వచ్చానంటే రా. ఈడికి ఎలా రావాకు, యానన్న సావు కదా. జిమ్మిక్కులు మ్యాజిక్లు చేసి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టుకున్నా కదా నేను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక చోట స్థిరంగా నిలబడు. నమ్ము. దేవుణ్ణి నమ్మావు, ఆయన చేస్తాడని వచ్చావు. చేసేలాక ఓపిక పట్టుకో. ఇంత మట్టుకు ఓపిక లేకపోతే ఎలా? ఈడ బాగా కాకపోతే ఆడికి, ఆడ బాగా కాకపోతే ఇంకొకసారి బాగా కాకపోతే ఎందుకు సమస్య? ప్రభు చిత్తమైతే ఈ సంఘాలను సేవకులను మార్చడం ద్వారా వచ్చే భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమిటో ఒకరోజు మీకు క్లుప్తంగా వివరిస్తా. ఇంకా జన్మలో మీరు దాని జోలికి వెళ్ళరుగా. దేవునికి మహిమ కలుగును గాక. కుదుటగా ఒక చోట ఉంటారు, ఎక్కడ ఉంటావు అక్కడ. కాబట్టి భక్తుడు మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా ఆయన నమ్ముకున్నావు, ఇక మౌనంగా ఉండేది నేర్చుకో, తైతక్కలాడొద్దు. కాబట్టి ప్రభువును మన జీవితంలో, కుటుంబ జీవితంలో కార్యము చేస్తాడని వచ్చాం, నమ్మాం. కార్యము జరిగేంత వరకు ప్రభు మీద మన మనసు ఆనుకొనుగాక. మనందరినీ ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేయునుగాక. కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. మోకరించి ప్రార్థన చేద్దాం.